ప్రాముఖ్యమైన సమయం అంటే ఏంటి? దేవుడు హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటే మనకి ప్రాముఖ్యమైనది. అది కాకుండా ఈ ప్రపంచంలో ఇంకేది కూడా మనకి ప్రాముఖ్యమైనది కాదు. డబ్బు కానీ, బంగారం కానీ, వెండి కానీ, వజ్ర వైడూర్యాలు కానీ ఇవేవి కూడా ప్రాముఖ్యమైనవి కాదు. ఎందుకు అని అంటే కనుక దేవుని మాట మాత్రమే మనల్ని నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్తాది. హల్లెలూయా. అందుకే అది ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో సంపాదించే డబ్బు నేను నిత్య జీవంలోనికి తీసుకెళ్తాదా అంటే తీసుకువెళ్ళదు. బంగారము తీసుకెళ్తాదా అంటే తీసుకువెళ్ళదు. వజ్ర వైడూర్యాలు తీసుకెళ్తాయి అంటే తీసుకువెళ్ళవు. మరి అవి ఎక్కడి వరకు నిన్ను తీసుకువెళ్తాయి అంటే పుట్టిన కాడి నుంచి కాటికి చేరే వరకే అవి నిన్ను తీసుకువెళ్తాయి. కాటికి చేరిన తర్వాత అవన్నీ నీతో వస్తాయంటారా? రావు. దేవునికి స్తోత్రం. అవి మన నిత్య జీవంలోనే తీసుకువెళ్తాయి అంటారా? తీసుకువెళ్ళవు. కానీ నిన్ను నన్ను నిత్య జీవంలోనికి తీసుకువెళ్ళేది ఏంటిది అంటే గనక కేవలము దేవుని వాక్కు మాత్రమే. హల్లెలూయా. ఈ దేవుని మాట మాత్రమే. కాబట్టి ఆ మాటను మనం ఏం చేయాలంట? శ్రద్ధ కలిగి జాగ్రత్తగా వినాలి. వినడమే కాకుండా వినిన దానిని మనం ఏం చేయాలంటే మన హృదయ అంతరంగంలో దానిని స్థిరపరచుకోవాలి. అందుకే అంటారు చూడండి, నా వాక్యము నీ హృదయం అనే పలక మీద రాసుకో అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. ఆయన వాక్యం ఏం చేయాలంటే మన హృదయం అనే పలక మీద మనం రాసుకుని ఉంచుకోవాలి. ఇక మనము అలా ఉంచుకోగలిగితే ఏమవుతుంది అంటే కనుక మన బ్రతుకు అనేది మారుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుడి వాక్యమును శ్రద్ధ కలిగి విని దాని ప్రకారము మనము జరిగిస్తామో అప్పుడు ఏం మారుతుంది అంటే కనుక మన బ్రతుకు మార్చబడుతుంది. హల్లెలూయా. ఏం మార్చబడుతుందంట? మన బ్రతుకు మార్చబడుతుంది. వాక్యం విన్న తర్వాత విన్నదాన్ని పెడచెవులు పెట్టామనుకోండి, ఏమన్నా అద్భుతం జరుగుతుందా అంటే ఏమీ జరగదు. ఎందుకని? ఎందుకంటే నీలో దేవుడి వాక్యం లేదు కాబట్టి నీలో ఏ అద్భుత క్రియ జరగదు. కానీ దేవుడు వాక్యం నీలో ఉన్నదే అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కనుక అద్భుతమైనటువంటి కార్యములు జరుగుతాయి. హల్లెలూయా. అందుకే వాక్యముని మనము శ్రద్ధగా వినాలి. వాక్యం వినడం వల్ల చూడండి లాభాలు ఏమిటి అంటే చూడండి మీకు చెప్తాను. వాక్యము ఏం చెప్తుంది అంటే, ఇదిగో బిడ్డ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు దీర్ఘాయుష్యవంతుడు అన్నట్లుగా దేవుడు నిన్ను బ్రతికింపజేస్తాడు అంటారు. ఇది దేవుని వాక్యం చెబుతుంది. ఏమని? నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తే నీవు దీర్ఘాయుష్యవంతుడవు అవుతావు. ఎప్పుడు మనం దీర్ఘాయుష్యవంతులు అవుతాము అంట? నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తే. అంటే మనం సన్మానించడం అంటే పువ్వులేసి దండలేసి సౌదవాళ్ళు కప్పి సన్మానించడం అంటారా? ఈ లోకంలో సన్మానాలు జరిగితే చూడండి, ఎవరైనా పెద్ద పెద్ద వచ్చారనుకోండి, ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే వచ్చారనుకో, వాళ్ళు గౌరవప్రదంగా మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఒక సౌదవా కప్పి దండలు వేస్తాం. అది సన్మానించడం అంటారు. అదే సన్మానించడం అంటే అది కాదు. తల్లిదండ్రుల పట్ల మనం విధేయత చూపిస్తూ వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారిని మనము ఏం చేయాలంట? ప్రేమించు వారిగా ఉండాలి, వారిని ఆదరించు వారిగా ఉండాలి అన్నట్టు కదా. అది ఎవరు చెప్తున్నారు అంటే వాక్యం చెప్తుంది, దేవుడి మాట చెప్తుంది. ఈ మాటని నువ్వు గ్రహించగలిగి నీ హృదయంలో దాన్ని పెట్టుకోగలిగితే ఇక నీవు నీ తల్లిదండ్రులు వృద్ధాప్యములకు వచ్చినప్పుడు నీవు వారిని ఏం చేయాలని దేవుడు చెప్పాడు అని ఆలోచిస్తావు. నా దేవుడు నాతో అన్నాడు, నా తల్లిని నా తండ్రిని వృద్ధాప్యములో ఉన్నప్పుడు నేను వారిని ఆదరించాలి, వారిని నేను పోషించాలి, అప్పుడు నేను దీర్ఘాయుష్యవంతుడు అవుతాను అని చెప్పేసి నా దేవుడు చెప్పాడు కదా. నేను ఆ ప్రకారం చేస్తే నా కుటుంబం బాగుంటుంది, నా సంతానం కూడా బాగుంటుంది, అప్పుడు నేను దీర్ఘాయుష్యవంతుడు అవుతాను అని చెప్పేసి నాతో దేవుడు చెప్పాడు కదా. నేను ఆ ప్రకారం చేస్తానని మన హృదయంలో ఒక ప్రభావం వస్తుంది. అప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోగలిగాం అనుకోండి, మన తల్లిదండ్రులను మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే ఏమవుతుంది అంటే కనుక దేవుడు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. హల్లెలూయా. అందుకే అంటాడు దేవుడు ఏమంటాడంటే, మొట్టమొదటిగా నీవు నా నీతిని నా రాజ్యమును వెతుకు, అప్పుడు సమస్తమును నీకు సమకూర్చబడతాయి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంట? ముందుగా నా నీతిని నా రాజ్యమును వెతకండి అంటున్నాడు.
ఆయన నీతి, ఆయన రాజ్యం ఏమిటి అంటే కనుక, ఆయన నీతి ఏమిటి అంటే కనుక, ఇదిగో నేను చెప్పినటువంటి ఆజ్ఞలను మీరు గైకొని జీవించినట్లయితే అప్పుడు అదే నా నీతి అంటున్నాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించడమే ఆయన నీతి. ఆయన ప్రకారం, ఆయన చెప్పినట్లు ప్రకారము మనము జీవించడమే ఆయన రాజ్యం. ఆయన నీతి, ఆయన రాజ్యం అంటే ప్రత్యేకంగా ఏదేదో అనుకుంటూ ఉంటారు. అదేమి కాదు. ఆయన నీతి ఏంటంట, ఆయన ఎట్టి రీతిగా మనకి ప్రకటించాడో, ఎట్టి రీతిగా జీవించమని మనకి చెప్పి ఉన్నాడో, వాటి ప్రకారము మనము జీవించగలిగితే అదే ఆయన నీతి. ఇక ఆయన స్వరూప్యంలోనికి మనం మార్చబడి ఆయనకి లాగా జీవించగలడమే ఆయన రాజ్యము. ఆయన రాజ్యంలో ఏముంటాయి అంటే కనుక ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, దయాలత్వం ఉంటుంది, ఇంకేంటంటది మంచితనం ఉంటుంది, విశ్వాసము ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన రాజ్యంలో ఉండేటువంటి వనరులు లాంటివి. అర్థమవుతుందా? ఇవన్నీ మనం సంపాదించుకోగలిగితేనే అప్పుడు మనలోనికి ఏమొస్తాయంటే, అప్పుడు ఆయన రాజ్యంలో ఉన్న ఈ ప్రేమ, శాంతి, సమాధానం ఇవన్నీ మనం సంపాదించుకొని మనలో పెట్టుకున్న తర్వాత ఇక మనం ఎక్కడ ఉన్నట్టు అంటే లోకంలో ఉన్న వారి వల్ల కాకుండా మనం ఎలా ఉంటామంట, దేవుని స్వరూపంలోనికి మార్చబడిన వారిగా ఉంటాము. హల్లెలూయా.